హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే కొంచెం స్పెషల్. ఎందుకు ఏంటి అని చెప్తాను, చూసేయండి. సో మా మామయ్య ఇరుముళ్ళు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మా మామయ్యకి 38 టైం అనమాట ఇది. సో అయ్యప్ప కొండకి వెళ్ళడం. సో గురుస్వామి అండ్ అలాగే మాకు చాలా స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, లక్కీ కూడా ఈ ఇరుముళ్ళలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఏంటి అంటే కనుక, చిన్నప్పుడు ఇరుముళ్ళు అంటే మాకు అదొక స్పెషల్ అనమాట. మార్నింగే లేచి ఇంకా గుళ్ళోనే మొత్తం అంతా మళ్ళీ మా మామయ్య వెళ్ళే వరకు. బట్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో వెళ్ళడానికి కుదరక అండ్ వెళ్ళడానికి అవ్వక మొత్తానికైతే ఇలా ఈసారి వెళ్ళడానికి వీలయ్యింది. అండ్ మేము ఇక్కడ ఇలా ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సో దేనికైనా కూడా రాసిపెట్టి ఉండాలంటారు కదా, ఇదిగో ఇలాగే అనమాట. అండ్ మామయ్యకు కూడా అంటే 38 టైమ్స్ సేమ్ ఒక ప్లేస్కి మళ్ళీ వెళ్ళి రావడం అనేది అది రియల్లీ చాలా లక్ ఉండాలి అంతే. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ మా మామయ్య అయితే మాల వేసుకుంటారు. అండ్ వచ్చే ఇయర్స్ అన్నీ కూడా మంచిగా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అవుతే ఆల్మోస్ట్ ఒక 50 టైమ్స్ వెళ్ళారు అంటే కనుక, ఇంకా అంటే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఆ భక్తే వేరు. ఎందుకంటే మేము రియల్గా చూసాం కాబట్టి చెప్తున్నాం అనమాట. అండ్ చాలా బాగా అనిపిస్తుంది కూడా. సో మా మామయ్య ఇరుముళ్ళు వచ్చేసి భానుగుడి డామినోస్ ఆపోజిట్లో ఉన్న అయ్యప్ప టెంపుల్ అయితే జరిగింది. సో ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్, చాలామందికి తెలిసే ఉంటుంది కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ స్వామిమాల ఎప్పుడైతే మనకు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 టైమ్స్ కూడా ఫ్యామిలీకి అలాగే స్వాములకి కూడా ఫుడ్ అయితే వాళ్ళు ఫ్రీగా పెడతారనమాట. అంటే ప్రసాదంలా అనమాట, చాలా ఫ్రీగా పెడతారు. ఇది నాకు చాలా గుడ్ థింగ్ అనిపించింది ఇక్కడ. అండ్ ఏదైనా డొనేషన్స్ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇస్తారు, డొనేషన్స్ అవి కూడా. ఇదంతా మొత్తానికి ఎలా అయితేనా కానీ అంతమంది స్వాములకి ఫుడ్ పెట్టడం అనేది నిజంగా అది కూడా ఒక గొప్ప వరమని అనుకోవాలి. సో ఎవరైతే ఇలా డొనేట్ చేస్తున్నారో, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా లక్కీ అనమాట. అండ్ ఇక్కడ మా లక్కీ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ లక్కీ చేత బియ్యం అది కూడా వేయించాం. కొంచెం మాకు చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. అదిగో లక్కీ కూడా అయితే వేస్తున్నాడు. వాడికి ఏం జరుగుతుందని తెలియదు కానీ, బట్ మొత్తానికి అయితే ఇంకో ఇలా జరిగింది నా మామయ్య ఇరుముళ్ళు. సో చండత్త అండ్ బన్ను, నేను, సంజయ్, గాయత్రి వాళ్ళ మామయ్య గారు, మేమైతే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి. అండ్ అలాగే చాలా స్వాములు అయితే ఉన్నారు, చాలా ఇరుముళ్ళు అయితే ఉన్నాయి. మా కోసమే ఆగినట్టు. అసలు యాక్చువల్లీ లేట్ అయిపోయింది, ఇంకా రాకూడదు అనుకున్నాము. కానీ ఇంకా టైం ఉందని బన్నుగారు చెప్పడంతో మేము మళ్ళీ వచ్చామన్నమాట. మొత్తానికైతే మావయ్య ఇరుముళ్ళు చక్కగా జరిగాయి. అండ్ అలాగే మరిన్ని ఇరుముళ్ళు జరుపుకోవాలి, మరిన్నిసార్లు దర్శనానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.